వాక్యం ఎప్పుడు కూడా దేవుని మాటగా మనము వినాలి. దేవుని మాటలు, దేవుడు మాట్లాడితే సూటిగానే మాట్లాడతాడు కదమ్మా. వేరే మార్గం ఉంటుందా? ఉండదు. దేవుడు మాట్లాడితే సూటిగానే మాట్లాడతాడు. మరి వాక్యాన్ని ఎందుకు మనము మనకు నచ్చినట్లు మార్చుకోవాలి కదా? వాక్యం కూడా సూటిగానే ఉంటుంది. కాబట్టి వాక్యం వినేటప్పుడు విశ్వాసి ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాలి, ఏంటంటే ఇది దేవుని వాక్యం. కాబట్టి దైవజనుడు ఏ వాక్యాన్ని బోధించినా ఆ వాక్యము దేవుని ద్వారా వస్తుంది అనుకోవాలి. నిన్ను సరి చేయడానికే కావచ్చు, నిన్ను బాగు చేయడానికి కావచ్చు, నిన్ను ఆశీర్వదించడానికి కావచ్చు, నిన్ను ఆశీర్వాదములోనికి నడిపించడానికి కావచ్చు. ఒకవేళ దేవుడే ఇజ్రాయేలు ప్రజలను డైరెక్ట్గా కానాను దేశం తీసుకొని వెళ్ళాలనుకుంటే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళాలనుకుంటే ఆయన స్ట్రైట్గా తీసుకెళ్ళిపోయేవాడు, ఏ కష్టము లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా. మరి ఎందుకు 40 సంవత్సరాలు వారు ఇబ్బంది పడాల్సి వచ్చింది? ఎందుకంటే దేవుడు కొన్ని విషయాలు మీకు నేర్పియాలనుకుంటాడు. అలాంటి క్రమంలో ఈ వాక్యము నిన్ను సూటిగా ప్రశ్నిస్తుంది, సూటిగా నీతో మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే ఆ వాక్యానికి లోబడాలి, ఆ అధికారానికి లోబడాలి. లోబడనొల్లని వారు ఎందరో ఉన్నారు అని లేఖనం చదివిస్తాం. వారు దేవుని మాటకు లోబడరంట. మరి అలాంటి పరిస్థితి ఈరోజు మనకెందుకుంది? మనం లోబడేవారుగా ఉండాలి కదా. దేవుని వాక్యానికి లోబడాలి, అధికారానికి లోబడాలి. ఆ అధికారానికి లోబడినప్పుడే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీలో భయం వేస్తుంది ఆ వాక్యం వింటుంటే అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. నీలో ఏదో లోటు ఉంది, ఏదో లోపం ఉంది, దేవునికి అది కనపడుతుంది. కాబట్టే దేవుడు నిన్ను బలపరచాలనుకుంటాడు. కాబట్టి మరి ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకుంటే దేవుడు మీకు బోధిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనలను మనం సిద్ధపరచుకోవాలా. దేవాన్ని వాక్యము నాకు కావాలి, నేను ఆకలితో ఉన్నాను, దాహంగా ఉన్నాను, నాకు ఈ వాక్యం కావాలి, నాకు బోధించు, నన్ను సరిచెయ్యు, నన్ను నేను సరి చేసుకుంటా, నాకు బోధించు అని దేవుని దగ్గర మొరబెట్టాలంట మనం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించడం మొదలు పెడతాడో నీ జీవితము మారుతుంది. ఎందుకయ్యా మనం ఇంకా మారలేదు, మన జీవితాలు మారలేదు, ఇంకా ఎందుకు ఈ దరిద్రంలో ఉన్నాం, ఎందుకు ఈ సమస్యల్లో, ఈ లేమిలో, ఈ వ్యాధిలో, ఈ శోధనలో నెమ్మది లేని జీవితం ఎందుకు జీవిస్తున్నామంటే మనము దేవుని వాక్యాన్ని ఎట్లా వింటున్నాము అంటే మనకు నచ్చిన విధంగా మనం ఎంచుకొని వింటా ఉన్నాం. అట్లా కాదంట ఈ దేవుడు. నీకు నచ్చింది పెట్టడానికి రాలేదు. ఆయనకు తెలుసు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. అందుకే ఒక మాట ఉంటుంది కదా, తండ్రిని కుమారుడు రొట్టెను అడిగితే ఏమంట, పామునిచ్చునా ఇయ్యడు కదా. అట్లనే మరి ఈరోజు నీ తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక మంచి పరిస్థితిని నీకు ఇవ్వడానికే దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఎంతమందికి మరి దేవుని స్వరం వినాలని ఉందండి? దేవుడు నాతో మాట్లాడాలని. ఎందుకు తెలుసా? ఆశగల ప్రాణంలో దేవుడు తృప్తిపరుస్తాడంట. నేను చాలా ఆలోచిస్తూ ఉన్నాను కొన్ని రోజుల నుంచి, ప్రభా ఏం జరుగుతుంది, మార్పు ఏంటి అంటే
అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, మనిషి ఆశావాది అంట. ఆశ, నాకు అది కావాలి, ఇది కావాలా, ఇది కావాలా. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే దేవుడిని పక్క జరిపి ఆ సీట్లో కూర్చునే పరిస్థితి మంది. దేవుడు అవకాశం ఇస్తే దేవుడినే జరిపి, అంటే లూసిఫర్ సాతాను యొక్క తలంపులను కలిగి ఉన్నటువంటి వారం, యూదా మనస్సును పోలిన వారము. అలాంటి మనుషులము మనము దేవుని వాక్యం విషయంలో మట్టుకు మనము త్రోవ తప్పిపోతున్నామంట. దేవుడు మనకు కఠినంగానే కనబడతాడు. మీరు వినుటకు సిద్ధపడాలా, నేర్చుకోవడానికి సిద్ధపడాలి. అప్పుడే మీకు విలువైన దేవుని వాక్యం దొరుకుతుంది. అప్పుడు మన జీవితాలు మారుతాయి, అప్పుడు మన జీవితం మారుతుంది. ఒక రాయి అన్నదంట, ఏమని, నన్ను ఈ వ్యక్తి ఈ సుత్తెతోటి కొట్టి కొట్టి నన్ను పాడు చేస్తున్నాడు, గాయపరుస్తున్నాడని ఒకరోజు ఒక రాయి అరుస్తుందంట. రాయి ఏంటి, అరవడం ఏంటి అని మనం అనుకుంటాం. అది ఒక ఉపమానంలాగా అనుకుందాం. ఆ రాయి కేకలు పెడతా ఉంటే పక్కనే ఉన్న మరి సుత్తె అంటుందంట, నీకెంత దెబ్బ తాకుతుందో నాకు కూడా అంతే దెబ్బ తాకుతుంది. నువ్వెంత బాధపడుతావు నేను కూడా అంతే బాధపడుతున్నా. కానీ ఒక విషయం నీకు తెలుసా, నిన్ను నేను కొట్టడము ద్వారా నీకు ఒక రూపం వస్తుంది, ఒక బొమ్మలాగా నిన్ను చెక్కుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఎంతమంది నిన్ను చూసి మెచ్చుకుంటున్నారు, కొంతమంది మరి ఆ శిల్పాన్ని చూసి ఎంత విలైన పెట్టి కొనుక్కొని దాన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి, లేదా మరి యొక్క హాల్లో పెట్టుకోవాలి, అంత విలువ. దేవుడు నిన్ను కొన్నిసార్లు కొడుతూ ఉంటాడు. ఎందుకు అంటే దేవునికి నీ ఫ్యూచర్ తెలుసు, నిన్ను ఎట్లా మలుచుకోవాలో ఆయనకు తెలుసు. ఆ విధంగా నిన్ను మలచడానికి నువ్వు సహకరించాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఆయన తలంపులు నీ పట్ల ఏవైతే ఉన్నాయో దానికి తగినట్లుగా నిన్ను నువ్వు మలుచుకోకపోతే ఏమవుతుంది, నిన్ను పక్కన పడేస్తారు. అప్పుడు దానికి విలువ ఉంటుందా? దాన్ని తొక్కుతారు, అవునా కదా? దానికి విలువ ఉంటుందా చెప్పండి? ఉండదు. కానీ ఏ రాయి అయితే తన్ను తాను దేవునికి పూర్తిగా లోబడుతుందో ఆ రాయి విలువ పొందుతుందండి రాబోయే రోజుల్లో. దానికి మంచి ఏమొస్తుందంట, విలువను దేవుడు ఇస్తాడు, మంచి రూపాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము కూడా కొన్నిసార్లు ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నాము అంటే మందిరానికి రాగానే ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు నిన్ను చెక్కుతాడంట. హల్లెలూయా. ఆయన శిల్పి అయి ఉన్నాడు. అందుకని ఏమన్నాడు, పేతురుని ఏమన్నాడు, నువ్వు నీ మీదనే నేను, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతానన్నాడు. అప్పటిదాకా విలువ లేదు పేతురికి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట అన్నాడో ఆయనకు విలువ వచ్చిందా రాలేదా? హల్లెలూయా. మన జీవితం కూడా ఆ విధంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా.